భూ కబ్జాలు, ఎకనామికల్ అఫెన్సెస్ ఆఫ్ కొనసాగుతున్న విచారణ నేపథ్యంలో మరో ముగ్గురు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు కరీంనగర్ పోలీసులు. రేకుర్తి 18వ డివిజన్ కార్పొరేటర్ భర్త సుధగోని కృష్ణగౌడ్, 17వ డివిజన్ కార్పొరేటర్ భర్త కోల ప్రశాంత్ తో పాటు తన అనుచరుడు ఏలేటి భరత్ రెడ్డిలను కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేసి పలు సెక్షన్ల క్రింద నమోదు చేసి జైలుకు తరలించారు. అక్రమార్కులను జైలుకు తరలించి బాధితులకు న్యాయం చేసిన కరీంనగర్ పోలీసులకు 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలభద్రి శంకర్ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో బాధితులను అన్యాయం జరిగిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరిగే విధంగా చూస్తామని, ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే ఫిర్యాదులు చేయాలని కోరారు. రేకుర్తిలో గల 18, 19 డివిజన్కు సంబంధించి భూ కబ్జాలపై అధికారులు స్పందించి నిన్నటి రోజున 18వ డివిజన్ కార్పొరేటర్ భర్త అయినటువంటి కృష్ణకుమార్ను అరెస్టు చేయడం జరిగింది అధికారులు. దీంట్లో భాగంగా విమలవాడకు చెందిన గునుగుల రాజిరెడ్డికి సంబంధించిన భూమిపై 1,30,00,000 తప్పుడు ధృవపత్రాలతో వాళ్ళను మోసం చేసిన విషయంలో వారిపై కేసు పెట్టి సిపి గారు రిమాండ్కు తరలించడం పట్ల బాధితులు చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటు ఈ ల్యాండ్ సెటిల్మెంట్ కావచ్చు, నకిలీ ధృవపత్రాలతో పాటు ప్రభుత్వ భూములకు సంబంధించి అదే 18వ డివిజన్ సంబంధించి 55వ సర్వే నెంబర్, అదే D94 కెనాల్కి సంబంధించి SRSP ల్యాండ్ను కూడా అధికారులు కాకుండా రాజకీయ నాయకుల అండదండలతో వాళ్ళు ఇల్లు నిర్మించి అమ్మడం జరిగింది. దాంతోపాటు 18వ డివిజన్లో ఉండే 137వ సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి, వాటిని కూడా ఎంక్రోచ్మెంట్ అయి ఇంటి నెంబర్లతో రిజిస్ట్రేషన్లతోటి కొన్ని లక్షల విలువగల స్థలాలను కబ్జాకు గురయ్యే విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తెలియజేస్తూ, ఇంకో విషయం ఏంటంటే అంటే కలెక్టర్ గారికి కావచ్చు, లేకపోతే ప్రజా దర్బార్లో కొంతమంది రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అటు విషయానికి సంబంధించి ప్రభుత్వ భూములకు అధికారులు తక్షణమే స్పందించి వాటి హద్దులు నిర్ణయించి గద్దెలు ఏర్పాటు చేస్తే తద్వారా ఎంతమంది ప్రభుత్వ భూములకు ఎంక్రోచ్మెంట్ అనే విషయం క్లియర్గా తెలుస్తుంది. దాని విషయంలో వాళ్ళపై చర్యలు తీసుకోవచ్చని ఈ సందర్భంగా అధికారులకు విన్నవించుకుంటున్నా.